మల్కాజ్గిరి యాదవ్ నగర్లోని తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. పార్టీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం కేక్ కట్ చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలోని పాల్గొన్న స్థానిక తెలుగుదేశం నేతలు మాట్లాడుతూ త్వరలోనే తెలంగాణ రాష్ట్రానికి కొత్త అధ్యక్షులుగా ఎంపిక చేస్తామని, పార్టీ బలోపేతానికి కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ వేడుకకు సంబంధించి ముఖ్య అతిథిగా హాజరైన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు పొగాకు జయరామచంద్ర పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలకు మార్గదర్శనం చేశారు. పార్టీలో యువతకు ప్రాధాన్యత కల్పిస్తున్నామని, అందరూ క్రమశిక్షణగా పనిచేస్తే తెలుగుదేశం తెలంగాణలో మరింత బలపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఇంకా కొద్దిగా సార్ మీరు ముందుకు రండి అమ్మా, అక్కడ గ్యాప్ కనిపిస్తుంది. ముందుకు రండి, ఇంకా రండి, ముందుకు రండి. మీరు కూడా కొద్దిగా ఇట్లా మీరు కూడా అమ్మా కొద్దిగా అట్లా వెనక్కి జరగండి, బాగా వస్తుంది ఫోటో అందరూ. ఓకేనా సార్? ఓకే. తెలుగుదేశం చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలుగుదేశం. కొద్దిగా వెనక్కి గోపురం కదా మేడం. జై తెలుగుదేశం, జై తెలంగాణ, జై తెలంగాణ. ముందుగా 43 సంవత్సరాల నుంచి ఇది నా తెలుగుదేశం పార్టీ, ఇది నా కన్నతల్లి లాంటి పార్టీ అని భావించి ఏదైతే కార్యకర్త తన గుండెలు పెట్టుకొని ఈ పార్టీని మోసిందో వారికి పాదాభివందనం, మరి నమస్కారం తెలుస్తూ పాదాభివందనం మరొకసారి చేయాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ఎన్నో కష్టాలు పడ్డాం ఈ 43 సంవత్సరాల్లో. మరి తెలంగాణకు వస్తే 20 పైన సంవత్సరాలు మనం అధికారంలో లేము. మరి 20 సంవత్సరాల పైన అధికారంలో లేకున్నా ఎన్నటికైనా మళ్ళీ తెలంగాణలో ఈ పార్టీ రెపరెపలాడుతుందని ఆకాంక్షించి వేచి ఉన్న కార్యకర్తలకి మరొకసారి పాదాభివందనం. ఈ తెలంగాణలో ఇవాళ పండగ దినం. ఎందుకంటే ఈ పార్టీ పుట్టిందే తెలంగాణలో.
ఈ పార్టీ పుట్టిందే హిమాయత్ నగర్ నడిబొడ్డున ఈ పార్టీ ఆవిర్భవించిందని మరొకసారి తెలియజేస్తున్నా. నీ గురించో నా గురించో ఒక కులం గురించో ఒక మతం గురించో పెట్టిన పార్టీ కాదు ఇది. తెలుగు ప్రజల గురించి పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన ఈ పార్టీ స్థాపించిండ్రో ఇప్పటికీ పటిష్టంగా 43 సంవత్సరాలైనా ఈ పార్టీని ఆదరించే ప్రజలున్నారు, ఈ పార్టీని ఆదరించే కార్యకర్తలు ఉన్నారు. ఈరోజు తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో 17 పార్లమెంట్లో మన పసుపు జెండా రెపరెపలాడుతుందంటే దానికి మూల కారణం, దానికి ఏదైతే ప్రధాన కారణం ఉందో అది కార్యకర్తే అని మరొకసారి అంటున్నా. ఈ కార్యకర్త కళ్ళల్లో ఆనందం చూడటానికే మరి రాబోయే ఏదైతే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పునర్నిర్మాణ భాగంలో మొదలవుతుందో ఇది కార్యకర్తకే అంకితం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. మీరు ఒకసారి గతంలో ఆలోచించుకుంటే, మీరు ఒకసారి ఈ పార్టీ చరిత్ర గురించి ఒకసారి ఆలోచించుకుంటే ₹2 కిలో బియ్యం పెట్టిందే తెలుగుదేశం పార్టీ. ఆడవాళ్లకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిందే తెలుగుదేశం పార్టీ. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసిందే తెలుగుదేశం పార్టీ. మరి ఈ పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోయింది. మిత్రులారా, నేను గతంలో చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, అవ్వల తాతలకు పెన్షన్లు వస్తున్నాయంటే నీకు ఇచ్చుడో నాకు ఇచ్చుడో కాదు, ఒక వర్గానికి ఇచ్చుడో కాదు, భారతదేశంలోనే మొట్టమొదటిగా పెన్షన్ ప్రవేశపెట్టిందే తెలుగుదేశం పార్టీ అంటున్నా. ఈరోజు కొందరు కుక్కలు మొరుగుతున్నాయి, కొన్ని కుక్కలు మళ్ళీ మొరుగుతున్నాయి. ఏమని మొరుగుతున్నాయి? సింత చచ్చినా పులుపు చావలే అన్నట్టు మళ్ళీ కుయ్యి అని మొరుగుతున్నాయి. ఏమని అంటే మళ్ళీ చంద్రబాబు వస్తుండు తెలంగాణకి. అరే నీ అయ్య దిగొచ్చినా కూడా చంద్రబాబు ఇక్కడే ఉంటాడు, చంద్రబాబు తెలుగుదేశంతో ఉంటాడు, తెలంగాణలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తుందని హెచ్చరిస్తున్నా. మీరు ఏదన్నా ఢీకొట్టాలంటే తెలంగాణ ఇక్కడ మా బిడ్డలతో కొట్లాడండి, తెలంగాణ కార్యకర్తలతో కొట్లాడండి. నేను సూటిగా అంటున్నా, నీకు పార్టీలు పేరు మార్చడం ఈజీ. మందు పాతదైన సీసా కొత్తది నీది. ఎందుకంటే నువ్వు బీఆర్ఎస్ అని పెట్టినావు, ఫస్ట్ టీఆర్ఎస్ అని పెట్టి మళ్ళీ బీఆర్ఎస్ అని పెట్టినావు. నేనంటున్నా, మా తెలుగుదేశం పార్టీ లేకపోతే నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావురా కేసీఆర్ అని మరొకసారి అంటున్నా. నువ్వు ఫామ్ హౌస్లో కూర్చొని రాత్రి మందు తాగుకుంటా మళ్ళీ మాటలు మారవలేదనుకో, ఈసారి నీ ఫామ్ హౌస్ను కూడా ముట్టడిస్తామంటున్నా. నీకెంత భయం? నీకు ఇక్కడ ఓడిపోయినా డిపాజిట్లు రాకున్నా తెలంగాణ ప్రజలు నిన్ను తిరస్కరించినా ఇంకా తెలుగుదేశం పార్టీ మీద అక్కసు పలుకుతుండంటే, ఇంకా విషం పలుకుతుండంటే మరి కేసీఆర్ లాగు కూడా దడుస్తుంది, ఇటు కేటీఆర్ లాగు కూడా దడుస్తుందని మరొకసారి తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ భిక్ష పెట్టినట్టున్నా. ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిందంటే అది మరి తెలుగుదేశం పార్టీ దయా దాక్షిణాలతో అయినట్టున్నా. ఎందుకంటే ఈ పార్టీలో చదువుకున్న విద్యార్థులు, ఈ పార్టీలో చదువుకున్న నాయకులు, ఈ పార్టీలో ఉండే నాయకులు మరి ఇది 2 సార్లు ముఖ్యమంత్రి అయిందంటే తెలుగుదేశం పార్టీ యొక్క చరిత్ర తెలుసుకోవాలి. మరి మీరు సంక్షేమంతో పాటు అభివృద్ధిని చూసిండ్రు. అభివృద్ధి విజన్ 2020 అని చంద్రబాబు ముందుకు తీసుకెళ్తే ఇవాళ అక్కలు అవ్వలు ఆ తాతలు ఆలోచించాలి. ఎకరా భూమి 20 లక్షలు ఉంటే 2 కోట్లు అయిందంటే అది ఏ ఒక్క రోజు కాలే, ఏ దొర తీసుకురాలేదు. అది నిరంతరము పార్టీ శ్రమించింది తప్ప లేకపోతే ఏ ఒక్కరి వల్ల కాలే. ఈరోజు మన తెలంగాణలో ఇంత సస్యశ్యామలంగా ఉన్నామంటే గత ప్రభుత్వం మేము చేసిన అభివృద్ధి, దాని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి తప్ప ఏ ఒక్కరికి సొంతం కాదు. ఇవాళ కొందరు ఇంకా మాట్లాడుతున్నారు, నల్గొండలో మాట్లాడుతున్నారు. అక్కడ లిక్కర్ డాన్ ఎవరు? కవితమ్మ కూడా మాట్లాడుతుందంటే వీళ్ళు లేని ఇక్కడ తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతుందంటే వాళ్లకు గుండెలలో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ ఏమన్నా పోరాడితే నువ్వు కాంగ్రెస్ పార్టీ మీద పోరాడాలి, కానీ మా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చూడండి, అక్కడ చూడండి, అక్కడి నుంచి జెండా పాతుకుంటూ బంటింగ్లు కట్టుకుంటూ ప్రతి ఇంటి. అందరికీ నమస్కారం.
తెలుగు ప్రజలకి పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మీ అందరికీ తెలుసు ఈరోజు 43వ వసంతాలకు అడుగుపెడుతున్న తెలుగుదేశం పార్టీ అందరికీ తెలుగు ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా తెలుగు ప్రజలు ఏదైతే ఈ 43 సంవత్సరాలు ఈ పార్టీని ఆదరించినరో వారికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ పాదాభివందనం చేస్తున్నాను. అదే తెలంగాణలో 22 సంవత్సరాలు 22 సంవత్సరాల నుంచి అధికారంలో లేదు, అయినా కూడా ఈ పార్టీని మోసిన కార్యకర్త వారికి వారి కుటుంబాలకు కూడా పాదాభివందనం తెలియజేస్తూ, ఎందుకంటే పదవులు ఆశించో లేకపోతే పైసలు సంపాదించుకోవటానికో లేకపోతే వ్యక్తిగతంగా లాభపడటానికో పెట్టిన పార్టీ కాదు ఇది. ఈ పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1982లో మార్చి 29న మరి తెలుగు వారి గురించి పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కొందరు కుక్కలు మొరుగుతున్నాయి ఏమని ఈ పార్టీ మళ్ళీ వస్తుంది, తెలంగాణకు మళ్ళీ ఎన్డీఏ రూపంలో వస్తుందని ఆ కుక్కలకి చెప్తున్నా, రే వచ్చిపోయటానికి సుట్టపొలం కాదురా, ఈ పార్టీ ఇక్కడనే పుట్టింది, హిమాయత్ నగర్ నడిబొడ్డున పుట్టింది, తెలుగు ప్రజల గురించిన పెట్టిన పార్టీ అని మరొకసారి తెలియజేస్తున్నా. ఈరోజు 119 నియోజకవర్గాల్లో 17 పార్లమెంట్లో ఏదైతే తెలుగుదేశం జెండా రెపరెపలాడుతుందో దానికి మూల కారణం కార్యకర్త. రాబోయే రోజులలో ఆ కార్యకర్త కళ్ళల్లో ఆనందం చూడటానికే ఈ పార్టీ పనిచేస్తుంది, ఈ పార్టీ ముందు పోతుంది. త్వరలోనే రాష్ట్ర కమిటీ వేసుకొని సెంట్రల్ కమిటీ వేసుకొని మా జాతీయ అధ్యక్షులు ఎన్నుకొని మరి తెలంగాణకు కూడా కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడు. మరి ఈసారి యువతకే పెద్దపీట వేస్తాన్న చంద్రబాబు నాయుడు గారి మరొకసారి యువతకి ప్రాధాన్యం ఇవ్వాలని మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే గత కార్యకర్త 17 సంవత్సరాలు 18 సంవత్సరాల నుంచి ఏమి ఆశించకుండా ఈ పార్టీ గురించి పనిచేసిండు, ఈ పార్టీ గురించి అనేక తన వయసును పెట్టిండు, తన ధనాన్ని పెట్టిండు, తన ఇల్లు తాకట్టు పెట్టిండు. అయినా కూడా నా జెండా మోయాలి, నా జెండా రెపరెపరావాలి, నా తెలుగుదేశం కండువా వేసుకోవాలి, ఈ పార్టీ నా కన్న తల్లి లాంటి పార్టీ అని భావించే కార్యకర్త 22 సంవత్సరాలు ఇక్కడ అధికారంలో లేకున్నా కూడా తెలంగాణ ఉన్నారంటే మరి అది తెలంగాణలో పార్టీ ఎంత బలంగా ఉందో చూడండి. మీరు అదే విధంగా మీరు గతంలో మొన్న చూసిండ్రు కోటికి పైన ఏ దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీకి లేదు. మరి అట్లాంటిది 1.5 కోటి పైన సభ్యత్వం జరిగిందంటే తెలుగుదేశం పార్టీకి ఈ కంచుకోట, ఈ బలము తెలుగుదేశం పార్టీ సొంతం. బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసింది కూడా తెలుగుదేశం పార్టీ. మీరు అయ్యల్లారా అవ్వల్లారా అక్కల్లారా, ఇవాళ దేశంలో మొట్టమొదటిసారి 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. బీసీలకు పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ. ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కల్పించింది తెలుగుదేశం పార్టీ. మరి డ్వాక్రా గ్రూపులని, డ్వాక్రా సంఘాలని మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసింది తెలుగుదేశం పార్టీ. నేను అందుకే అంటున్నా, రాబోయే రోజులలో పునర్నిర్మాణ భాగంలో ఈ తెలుగుదేశం పార్టీ సత్తా ఏందో చూపిస్తాం. నేను చెప్తున్నా, ఎవడన్నా ఇది ఆంధ్ర పార్టీ అంటే ఒక్క చెప్పుతో కాదురా 2 చెప్పులతో కొడతాం. ఖబర్దార్ నా కొడుకులారా అంటున్నా. ఎందుకంటే నా పార్టీ లేంది, మా తెలుగుదేశం పార్టీ లేంది నీ పార్టీ ఏడు నుంచి వచ్చిందిరా? నువ్వు మొన్నటిదాకా ముఖ్యమంత్రి ఎట్లయినవురా? మరి ఈరోజు రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అయిందంటే మా పార్టీలో చదువుకొని పోయినోడే అని మరొకసారి తెలియజేస్తున్నా. ఇది ఒక విశ్వవిద్యాలయం. ఈ విశ్వవిద్యాలయంలో మంచోడు ఉంటాడు, చెడు ఉంటాడు, లంగా ఉంటాడు, దొంగ ఉంటాడు. కానీ మంచోడు అన్నటోడు ఇప్పుడు ఇక్కడ ఉండి మరి పార్టీ గురించి కష్టపడుతుందంటే మరి ఆ తెలుగుదేశం పార్టీ ఏదైతే ముహూర్తం బలం పెట్టిర్రో ఆ బలమైన ముహూర్తంలో ఈ పార్టీ ఉన్నది, ఈ తెలంగాణలో ఈ తెలుగుదేశం ఉందని మరొకసారి తెలియజేస్తూ చంద్రబాబు గారి నాయకత్వం.